డాక్టర్ సుందర్రాజ్ స్వచ్ఛమైన బ్రాహ్మణుడు. విదేశాలకు వెళ్లే ముందు నా ఇల్లు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతని యవ్వనమంతా విదేశాల్లోనే గడిచింది. ముగ్గురు కూతుళ్లతో, నలుగురు కుమారులతో భార్య సమ్మెతుడై స్వదేశానికి తిరిగి వచ్చాడు. తాతలు, తండ్రి సంపాదించిన స్థిరాస్తి అమ్మి ఓ పెద్ద మెడ కొన్నాడు. తాము ఉండగా నెలకు 5,600 అద్దెలొస్తాయి. సంతానాన్ని స్వేచ్ఛగా వదిలేశాడు. పెద్ద కూతుళ్ళిద్దరూ తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకున్నారు. ఒక కుమారుడు లక్షాధికారులకు ఇల్లరికపు అల్లుడుగా వెళ్ళాడు. మిగతా కుమారులు చదువుకుంటున్నారు. కడసారి కుమార్తె ఇందిర అందరికంటే అందంగా ఉండటం వలన తల్లికి, తండ్రికి ఇందిర అంటే విపరీతమైన గారాబం. ఇందిర కోరికెను కాదని సాహసం ఆ ఇంట్లో ఎవ్వరికీ లేదు. మధుకర్ హౌస్ సర్జరీ చేస్తుండగా సుందర్రాజ్‌తో పరిచయమైంది. ఇందిర అందానికి దాసుడై సుందర్రాజ్‌తో పరిచయం పెంచుకున్నాడు. పరిచయం ప్రణయంగా మారింది. వాళ్ళిద్దరూ ఎలా తిరిగినా ఆ ఇంట్లో పట్టించుకునేవారు గాని, మందలించేవారు కానీ లేరు. వాళ్ళ ఇంట్లో పద్ధతులు నచ్చేవి కావు. వాళ్ళు చేసే ఖర్చులకు పద్ధతి అంటూ ఉండేది కాదు. తల్లి ఇంట్లో ఉండి సంసారం చక్కదిద్దుకోవడానికి బదులు క్లబ్బులు, మీటింగ్లు అంటూ వంటవాడికి ఇల్లు అప్పగించి పరుగులు పెట్టేది. అన్నిటికన్నా ముఖ్యమైంది వాళ్ళు మాంసాహారులు. ఇవన్నీ ఆలోచించినప్పుడు ఇందిరకు దూరంగా పారిపోదామనుకునేవాడు. ఇందిర రూపం మురిపిస్తూ అయస్కాంతము ఇనుపును ఆకర్షించినట్లు ఆకర్షించేది. తనకే వాళ్ళ పద్ధతులు నచ్చనప్పుడు అమ్మకెలా నచ్చుతాయి? పరిపరి విధాలుగా ఆలోచించేవాడు. పెళ్లి చేసుకొని ఇందిరను దారిలోకి తేవచ్చు అనుకున్నాడు. కంచంలో చేయి పెట్టి ఆలోచిస్తున్న కుమారునిని హెచ్చరించింది శాంతమ్మ. నువ్వు తినవేమిరా? ఒక్కరోజుకే పదార్థాలు వెగటయ్యాయా? మధుకర్‌కు చికాకు వేసింది. ఒకరి పరిస్థితులు ఒకరికి అలవాటు కావటానికి కొంత సమయం పడుతుందని అమ్మకు తెలీదా? కొత్త చోట సర్దుకుపోవాలని ఇందిరకు తెలియదా? ఈ ఆడవాళ్ళు ఇంతే అనుకున్నాడు. సుఖజీవనానికి పునాది వంటిది వివాహము. తొలి రోజే ఇలా జరగడం మధుకి మనస్తాపం కలిగింది. ఇందిర చిన్నది కదా! అమ్మాయినా అనునయించకూడదా? తల్లి వంక చూసి తల దించుకున్నాడు. గబగబా 4 మెతుకులు కొరికి లేచిపోయాడు. అరగంటలో నూతన దంపతులు స్కూటర్ మీద బయటికి వెళ్ళిపోయారు. పెళ్లి తన చేతుల మీదుగా జరగలేదు. ఇక మిగిలిన శుభకార్యమైనా పూర్తి చేసి తృప్తి చెందాలనుకుంది శాంతమ్మ. కొత్త దుస్తులు తెప్పించింది. కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసింది. నూతన దంపతుల కొరకు ఎదురు చూస్తూ కూర్చుంది. రాత్రి 11 దాటాక తనకు తెలియకుండానే నిద్రాదేవి వడిలోకి ఒరిగిపోయింది శాంతమ్మ. మధుకర్ పొద్దుపోయి ఎప్పుడు ఇంటికి వచ్చాడో తెలియదామెకు. ఉదయం 8 గంటలకు కాబోలు బద్ధకంగా లేచి వచ్చిన దంపతులను చూసి మందహాసం చేసింది. ఇందిర తల తిప్పుకుంది. ఇందిర, మధుకర్ హనీమూన్ ట్రిప్ వేసుకున్నారు. కూతురును సాగనంపటానికి వచ్చిన తల్లిదండ్రులను చూసి తెల్లబోయింది శాంతమ్మ. ఇందిర తల్లి వేసుకున్న వేషం వేగటుగా కనిపించింది. వయసు దాచే అలంకరము బాహటంగా సాగే సరస సల్లాపాలు. అన్నిటికన్నా ఆమెను బాధించిన విషయం తనని చూసి వాళ్ళు ఇంగ్లీష్‌లో ఏదో అనుకొని పగలబడి నవ్వారు. వాళ్ళ వెంట స్టేషన్‌కు వెళ్ళిన అవమానమే మిగులుతుందని ఇంటి దగ్గరికే ఉండిపోయింది. వాళ్ళు ఎగతాళి చేస్తారని కాబోలు. మధుకర్ కూడా అంతగా మాట్లాడలేదు. ముక్తసరిగా వెళ్ళి వస్తానని చెప్పాడు. మోహన్‌ను వలలో వేసుకుంటావని రాధపై విరుచుకుపడేది జానకమ్మ. రఘురామయ్య గారు కుమారుని అభిష్టమెరిగి పెళ్లి ముహూర్తాలు చూస్తున్నారు. త్వరలోనే ముహూర్తం చూడండి ఆచార్లు గారు. ఆచార్లు గారు పంచాంగం విప్పి దీక్షగా చూశాడు. వేళ్లు మడిచి ఏవేవో గుణించుకున్నాడు. రఘురామయ్య గారు, అమ్మాయి పేర దివ్యమైన ముహూర్తముంది. కానీ కార్తీకం వరకు అబ్బాయి పేరిట లగ్నాలే లేవు.
మీరు కావాలనుకుంటే మరొకరి చేత చూపించండి. అదేమిటండి? మీరు అబద్ధం చెప్తారా? కార్తీకంలోనే చూసుకుందాము. ఇప్పుడు మించిపోయేదేముంది? ఆయనకు తాంబూలమిచ్చి పంపివేశాడు. వివాహ ప్రయత్నం విఫలమైందన్న సంతోషంతో గుడికెళ్ళింది జానకమ్మ. రాధ మనసెందుకో ఆరటంగా ఉంది. మల్లెలు కోసి మాలలు కట్టింది. కొంత మాల తలలో తురుముకొని మిగతావి నీళ్ళ బిందె దగ్గర పెట్టి వచ్చింది. చిటారు కొమ్మనున్న జామకాయలు కనిపించాయి. కొయ్యాలని ప్రయత్నం చేసింది. ఒకటి అందలేదు. వెనకాల పకపకామని నవ్వు వినిపించింది. అందని పండ్లకు ఆశించకూడదు రాధా! తిరిగి చూసింది రాధ. చిరునవ్వుతో మోహన్ నిల్చున్నాడు. అతను అన్న మాటలు తనను ఉద్దేశించి అన్నది కాదు కదా! రాధ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఛ! అదేమిటి రాధీ! అంత చిన్నబుచ్చుకున్నావు? దగ్గరగా వెళ్ళి రాధ ముఖం పైకెత్తాడు. తమాషాకి అంటే కంటతడి పెడతావా? నిన్ను చూస్తూ ఇక్కడ ముడుచుకు కూర్చోవాలంటే ఎంత బాధగా ఉందో నీకేం తెలుసు? వెంట తీసుకెళ్ళి రిజిస్టర్ మ్యారేజు చేసుకుందామన్నంత ఆవేశం కలుగుతుంది. కళ్ళపైన, బుగ్గలపైన పదే పదే ముద్దులు పెట్టుకున్నాడు. రాధ నిద్ర మేల్కొన్నట్టు ఉలిక్కిపడి అతని చేతుల నుండి తన ముఖం దూరంగా జరుపుకుంది. సిగ్గుతో ముఖం అరుణవర్ణం దాల్చింది. నిన్ను నేను పైకెత్తుతాను కోసుకో. కొంటెగా చూశాడు మోహన్. అతని కళ్ళు కోర్కెలతో మత్తెక్కి ఉన్నాయి. ఏం అక్కర్లేదు, నేను కోసుకుంటాను. మోహన్ వెనుకగా వెళ్ళి రాధ నడుమును పట్టుకొని ఎత్తబోయాడు. ఛ! వదులు బావా! తప్పించుకుంటూ పక్కకు జరిగింది. మోహన్ మళ్ళీ పట్టుకోబోయాడు. అతన్ని తప్పించుకొని పోదామని కంగారుగా నూతిగట్టు మీద కాలు పెట్టింది. నీళ్ళధారలకు పాకుడు పట్టిందేమో. రాధ కాలు జారి దొర్లుతూ కింద పడింది. అక్కడే బట్టలు ఉతకటానికి వేసిన బండకు తల కొట్టుకుంది. అమ్మో! అని అరిచి 2 నిమిషాల్లో స్పృహ తప్పిపోయింది. మోహన్ కంగారుగా దగ్గరకొచ్చి అచేతనంగా పడి ఉన్న రాధను చూసి గాబరా పడిపోయాడు. అమాంతం పూలమాలను ఎత్తినట్టు ఎత్తుకొని ఇంట్లోకి తీసుకెళ్ళాడు. తడిసిన తన షర్టు చూసుకున్నాడు. అర్థమైంది. ఆమె తల నుండి రక్తం కారిందని. లీలాగా గుర్తుకు వస్తున్న విషయాలను మననం చేసుకుంటూ కళ్ళు తెరిచింది రాధ. చుట్టూ మంచాలు, నర్సుల హడావిడి, ఫినాయిల్ వాసన, అది హాస్పిటల్ అని గుర్తు చేశాయి. లేవాలని ప్రయత్నించింది. కానీ కాలు దగ్గరేదో బరువు వేలాడినట్లనిపించింది. కాలు నొప్పి పూర్తిగా స్పృహలోకి తెచ్చింది. ఒక వంక ఒళ్ళు నొప్పులు, మరో వంక ఆకలి బాధ. జాలిగా నర్సు వంక చూసి సైగ చేసింది. ఏం కావాలి? ఆకలిగా ఉంది సిస్టర్. గొంతు నూతిలో నుండి వచ్చినట్టుంది. తల ఊపి వెళ్ళిపోయింది నర్సు. మరో 10 నిమిషాల్లో పాలు తెచ్చింది. నోటి దగ్గర పెట్టుకోగానే డొక్కు వచ్చినంత పనైంది. సిస్టర్, నేనీ మగ్తో తాగలేను. మరి? ఇక్కడ ఇవే ఉంటాయి. ఏదైనా గ్లాస్ లేదా? గ్లాసులుండవు. మీ వాళ్ళు వచ్చాక గ్లాస్ తెప్పించుకో. నర్సు మరో మాటకెదురు చూడకుండా వెళ్ళిపోయింది. రాధ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగింది. ఏనాడో మరణించిన తల్లిని జ్ఞాపకం చేసుకొని విలపించింది. చుట్టూ చూసింది. ప్రతి రోగి వద్ద ఎవరో ఒకరు ఉండి సపర్యాలు చేస్తున్నారు. తనెంత అదృష్టవంతురాలు! తన గురించి బాధపడేవారెవరు? మరుక్షణంలో మోహన్ తలుపుకి వచ్చాడు. బావ వస్తే బాగుండును అనుకుంది. బాధను మరిచిపోదామని 2 కళ్ళు మూసుకుంది. కాని ఆకలిదేవి పొందుకు నిద్రదేవి రానని మోరాయించింది. అమ్మాయ్! అపరిచిత కంఠం విని కళ్ళు తెరిచింది. 50 ఏండ్ల ముత్తైదువ ఒంగని ఉంది. ఏమిటన్నట్టు చూసింది రాధ. ఆ పక్క బెడ్ మీద మా అమ్మాయి ఉంటుంది.
మా దగ్గర గ్లాసు పాలు శుభ్రంగా ఉన్నాయి. తాగుతావా? పాపం నిన్నటి నుండి అలా పడి ఉన్నావు. రాధ వద్దన్నట్టు తల ఊపింది. మొహమాట పడకమ్మా! మీ అమ్మలాంటి దాన్ని నేను. వెళ్ళి గ్లాస్‌తో పాలు తెచ్చింది. రాధ మెడ కింద చెయ్యి పెట్టి కొంచెం పైకెత్తి పాలు త్రాగించింది. ఆకలిగా ఉందేమో! పాలు చిటికెలో తాగింది. అమ్మవాళ్ళు రాలేదా? ఆమె ప్రశ్నతో తనలో అణిగిపోతున్న ఆవేదన పైకి వచ్చింది. అమ్మ లేదు. చిన్నప్పుడే పోయింది. కన్నతలని మీదుగా జారి తలను తడిపాయి కన్నీళ్ళు. అయ్యో! తెలీక అడిగానమ్మా! ఏమీ అనుకోకు. ఏం చేస్తాం? నిన్ను చూసుకునే ప్రాప్తం ఆవిడకు లేదు. కళ్ళొత్తి వెళ్ళిపోయింది. సాయంత్రం రఘురామయ్య గారు, మోహన్ ఇద్దరూ వచ్చారు. రాధ తల నిమురుతూ కంటతడి పెట్టారు రఘురామయ్య గారు. నా పొరపాటు వల్లే ఇలా జరిగింది. అదృష్టవంతురాలివి రాధా! పెద్ద దెబ్బ తగల్లేదు. అయినా ఇక్కడ నెల రోజులు ఉండాలి. నెల రోజులే భయంగా చూసింది. అదేమిటి రాధా! పొద్దుట్నుండి ఆహారమేమీ తీసుకోలేదటగా? వాళ్ళ మగ్గు చూస్తే సహించలేదు బావా! పక్కవాళ్ళు పాలిచ్చారు అంది నీరసంగా. మీరు కూర్చోండి నాన్నా! నేను వెళ్లి గ్లాస్ తెస్తాను. మోహన్ బయటికి వెళ్ళిపోయాడు. రఘురామయ్య పక్కవారితో పరిచయం చేసుకున్నాడు. వారు తమవారేనని దూరపు చుట్టరికమున్నట్లు తెలుసుకున్నాడు. వెనుకటి బంధుత్వాల గురించి ఇద్దరూ పిచ్చపాటి మాట్లాడుకున్నారు. విజిటర్స్ అందరూ బయటికి వెళ్ళిపోవాలని సూచించే సైరన్స్ మోగింది. తల్లి లేని బిడ్డ కాస్త కనిపెట్టి ఉండండి. రోజూ రావాలంటే నాకు తీరక ఉండదు. ఆ సంగతి మీరు చెప్పాలా? మా అమ్మాయి కాలు గురించి 2 నెలల నుండి ఇక్కడే ఉంటున్నాను. ఇంతకీ అమ్మాయికేమిటమ్మా? ఏం చెప్పమంటారు? లేక లేక పుట్టిన బిడ్డ. మా కర్మ. మెడ దిగుతూ పడిపోయింది. 2 నెలల నుండి ఉంటున్నాము. కాలు కుదురుకోవడం లేదు. రేపు మళ్ళీ ఫోటో తీస్తారంట. దిగులు పడకమ్మా! అదే తగ్గిపోతుంది. మీ నోటి చలవ భగవంతుడి దయ వల్ల త్వరగా తగ్గితే మంచిది అన్నయ్యగారు. కళ్ళు ఒత్తుకుంది. అన్నగారు అన్న మాట రఘురామయ్య గారికి ఎంతో నచ్చింది. మీ పేరు, అమ్మాయి పేరు చెప్పనే లేదు? నన్ను విమలమ్మ అంటారు. అమ్మాయి పేరు మాలతి. ఈ అమ్మాయి పేరు అనురాధ. దీని తల్లి ఎంతో ఇష్టంతో పెట్టుకుంది. దాని ముద్దు ముచ్చట్లు చూడకుండానే పోయింది. ఎలాగో పెంచాను. ముందు ఏం కానున్నదో దిగులుగా చూశాడు. తన భార్య ఇంత మొండిదేమా అని అనుకున్నాడు. వస్తాను విమలమ్మ. వస్తాను రాధా! దిగులు పడకు. బావ రోజూ వస్తుంటాడు. సరేనన్నట్టు తల ఊపింది రాధ. మోహన్ గ్లాస్ తెచ్చి ఇచ్చాడు. తమ కాలేజీలో ఆడపిల్లలు వేసే వేషాలు పడే అవస్థలు చెప్పి నవ్వించాడు. ఆడపిల్లలను అంత విమర్శనాత్మక దృష్టితో చూడకపోతేనేం అంది రాధ. మధ్య నీకు వస్తుంది కోపం. వాళ్ళు ఇతరులు చూడాలనే అలా తయారై వస్తారు రాధా. పో బావా అంది రాధ బావ మాటలకు సిగ్గుపడుతూ. పోతాను. కాలేజీ ప్రారంభమవుతుంది. వెళ్ళి బట్టలు పెట్టె తెచ్చుకుంటాను. సరా! మోహన్ వెళ్ళిపోయాడు. నెల రోజుల్లో రాధ లేచి తిరగసాగింది. కొంచెం కుంటుతూ. ఈ నెల రోజుల్లో మాలతికి, రాధకు బాగా స్నేహం కలిసింది. మాలతికి ఇంకా పూర్తిగా నయం కాలేదు. ఎక్కువగా లేచేది కాదు. రాధే వెళ్ళి మాలతి దగ్గర కూర్చొని కబుర్లు చెప్పి నవ్విస్తూ ఉండేది. విమలమ్మ గారు ఇంటి నుండి తెచ్చిన ఆహారం ఇద్దరికీ సమానంగా పెట్టేది. మాలతి, రాధ మాట్లాడుకున్నారు. ముగ్గురు డాక్టర్లు కొత్తగా అవతలి పక్కన చేరిన రోగిని చూడ్డానికి వచ్చారు. ఆ ముగ్గురిలో ఒకాయన పొడువుగా, బలంగా, అందంగా ఉన్నాడు. చూపురులను ఇట్టే ఆకర్షించగలడు. రాధ అతన్ని చూపించి బాగున్నాడు కదూ అంది. "ఉమ్, మాట్లాడకు. తర్వాత చెప్తాను అతని సంగతి."
డాక్టర్లంతా తమలో తాము ఏదో తరికించుకుంటూ వెళ్ళిపోయారు. ఆయన మాకు చుట్టమవుతారాదా? బాగా ఉన్నవాళ్ళే. వాళ్ళ నాన్న కులం లేని దాన్ని కట్టుకున్నాడు. ఆ మాటలు విని రాధ ఫక్కున నవ్వింది. కులం లేక ఎలా ఉంటారు మాలతి? ఏదో ఒక కులం అంటూ ఉంటుందిగా? అబ్బా! నీదంతా చోద్యం. విను మరి. అత్తకోడలకు ఒక్క క్షణం పడదంట. అంతే కావాలి. ఆమెకెంత గిరాగ్గా ఉండేదని, మాకు ఆడంబరాలు, అతిశయాలు వద్దు. సంసారం చక్కదిద్దుకునే పిల్ల అయితే చాలు అనేది గొప్పగా. నిన్ను కూడా చూసి వెళ్ళిందేమిటి కర్మ? ఆ! చూసింది లేదు. మా నాన్నగారికిష్టం లేదు. వాళ్లకు ఒక్కడే కుమారుడు. మనకు ఒక్కతే కూతురు. ముచ్చట్లు తీరక చావాలి అన్నారు. ఏదో అందంగా ఉన్నాడని అమ్మ ఇష్టపడింది. మరింతకు నీ ఇష్టం ఏమిటో? కొంటెగా నవ్వింది రాధ. పో కొంటె పిల్లవు. సిగ్గుపడింది మాలతి. అతని పేరేమిటి? ఎందుకో మనిషి చాలా అందంగా, ఠీవీగా ఉన్నాడు కదా! పేరెలా ఉందోనని. మీ బావల మాత్రం కాదు. లేదు. పేరు అందంగానే ఉంది. మధుకర్ అంది మాలతి. అందంగానే ఉంది. మాలతి, మా బావ కంటే నీకు గిట్టదు. ఎందుకని? చెప్పనా? చిలిపిగా నవ్వింది మాలతి. చెప్పు. కోపం రాదు కదూ! కోపం ఎందుకు? చెప్పు. వారి మాటలు పూర్తి కాకముందే మోహన్ వచ్చాడు. రాధ లేచి వచ్చి తన మంచం మీద కూర్చుంది. నొప్పి పూర్తిగా తగ్గినట్టుందే. అమ్మాయిగారికి గంతులు ఎక్కువయ్యాయి. పలకరించాడు మోహన్. ఇంకా పూర్తిగా నొప్పి తగ్గలేదు బావా. ఇంకో వారం రోజులుండాలేమో. ఉషను, బాలును చూడాలని ఉంది. ఒక నెలకే ఎన్నో రోజులైనట్లుంది. మోహన్ నిట్టూర్చాడు. ఎంత బతిమాలినా జానకమ్మ వాళ్ళను పంపలేదు. ఆ సంగతి చెప్పితే రాధ బాధపడుతుంది. ఈసారి ఇంటికి వెళ్తే వాళ్ళను తీసుకొస్తాన్రాదా. పుస్తకాలు ఏమైనా కావాలా? ఠాగూర్ రాసిన నౌకభంగము చదవాలని ఉంది బావా. తెస్తాను. నువ్వేమీ దిగులు పెట్టుకోవద్దు. నీకు కావాల్సినవి నిస్సంకోచంగా చెప్పు. నువ్వలా జాలిగా చూస్తే నాకెలాగో ఉంటుంది. నాకేం దిగులు లేదు అంది చిరునవ్వు పెదాల మీదికి తెచ్చుకుంటూ. తను తెచ్చిన పళ్ళు బల్లపై పెట్టి వెళ్ళిపోయాడు మోహన్. రాధ పళ్ళు జాగ్రత్త పెట్టి మాలతి దగ్గరకు వచ్చింది. రాధా, మీ బావ చాలా స్వార్థపరుడు అంది మాలతి. ఎప్పుడూ నా బావను ఆడిపోసుకోవడమేనా? బావంటే కోపమెందుకో చెప్తానన్నావు. నీవేమో బంగారపు బొమ్మలా ఉంటావు. మీ బావేమో నల్లగా, పొట్టిగా ఉంటాడు. కాకి ముక్కుకు దొండపండులా నీకు తగిన వాడికిచ్చి చెయ్యక తానే పెళ్లి చేసుకోవడం స్వార్థం కాదా? రాధ పకపకా నవ్వింది. ఇంతే కదా! కేవలం అందానికి ప్రాముఖ్యత ఇచ్చే తత్వం కాదు నాది. భావ్య, సౌందర్యము లేనంత మాత్రాన బావ స్వార్థపరుడు కాలేడు మాలతి. అయినా ఈనాడు అనుకున్నది కాదిది. పుట్టినప్పుడే నిర్ణయింపబడింది అంది రాధ. ఏమో, నీ పక్కన అతన్ని ఊహించలేకపోతున్నాను. అయితే బంగారు తల్లి, నువ్వు మాత్రం మంచి అందగాన్ని చూసి పెళ్లి చేసుకో. నీకున్న అందం ఉంటేనా? అంది మాలతి నవ్వుతూ. ఏం చేసేదానివో. మాలతి, మీ అమ్మగారు నిన్ను ఇంటికి తీసుకెళ్తారంట. నాకు దిగులుగా ఉంది. నాకేమో ఇక్కడి వాతావరణం చూస్తే దిగులుగా ఉంది. ఇంటికి వెళ్ళి అక్కడే జాగ్రత్తగా ఉంటాను. పోనీ ఒక పని చేస్తే? ఏమిటది? నువ్వు మా ఇంటికే వచ్చేయరాదూ? ఇద్దరం సరదాగా ఉండొచ్చు. అమ్మో! మీ ఇంటికా? వద్దు. అంత భయమెందుకు? ఈ బంగారు బొమ్మను ఎత్తుకుపోవడానికి మా ఇంట్లో అన్నయ్య లేరులే అంది మాలతి రాధబుగ్గ గిల్లుతూ. ఛీ, పోదు. అదేం కాదు. నీకు శ్రమ దేనికి అని. శ్రమ లేదు పాడులేదు.
నీకు మామయ్య పిల్లలన్నా ఉన్నారు. మా ఇంట్లో నాకెవ్వరూ లేరు. నా సంతోషం కోసం కొన్నాళ్ళు మా ఇంటిలో ఉండు. సరే, నీకిష్టం లేకుంటే బలవంతం చెయ్యను. అప్పుడే నిష్ఠురమా? అలాగే వస్తాను. రేపు బావనడగాలి. అబ్బో! ఇప్పటినుండే ఆయన గారి ఆజ్ఞ కావాలి కాబోలు. ఇంత భక్తి పనికిరాదమ్మోయ్! కళ్ళు చిలికించింది. నీ మొహం. మాలతి తండ్రి రావడంతో సంభాషణ ఆగిపోయింది.